106 కోట్లతో కార్పొరేషన్ పరిధిలో పనులు చేశాం. 15th ఫైనాన్స్ కమిషన్ బ్యాలెన్స్ వర్క్లు 19 కోట్లతో పనులు పూర్తి చేసుకున్నాం. 15th ఫైనాన్స్ ప్రజెంట్ 8 కోట్లతో పనులు చేసుకుంటున్నాం. ఎన్క్యాప్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా 13 కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నాం. నగరపాలక సంస్థ మొత్తం 147.11. ఈ గడిచినటువంటి 1.5 సంవత్సరాల కాలంలో అటు సాధారణ పద్ధతులు కావచ్చు, 15th ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, ఎన్క్యాప్ నుంచి ఇప్పటివరకు జరిగిన పనులు మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాయి. ఈ సంబంధించినటువంటి అన్ని కాపీలు కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత ఎస్సీ గారు ప్రతి ఒక్క కార్పొరేటర్కి ఎక్కడెక్కడ ఏం జరిగిందనేది ఒక కాపీ, మరీ ముఖ్యంగా వారి గిరిజన ఏం జరుగుతున్నాయో పూర్తిగా వారికి అందజేయవలసిగా తెలియజేస్తున్నాం. ఇకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సప్లై స్కీమ్ ఏదైతే ఇప్పటివరకు జరుగుతుందో హట్కో ద్వారా 556 కోట్లతో వాటర్ సప్లై మనం పనులు ప్రారంభించాం. దాంట్లో 506 కోట్ల రూపాయల పనులు పూర్తయి 95% వాటర్ సప్లై మెగా ఇంజనీరింగ్ కంపెనీ ద్వారా ఈ పనులు చేస్తున్నాం. 95% ఈ పనులు పూర్తయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 581 కోట్లతో మనం పనులు ప్రారంభించాం. 525 కోట్ల రూపాయలు పనులు పూర్తి చేస్తున్నాం. దాదాపు 88% మనం పనులు పూర్తయ్యాయి. మిగిలిన కూడా ఈ వాటర్ సప్లై ఎట్టి పరిస్థితుల్లో మార్చి ఆఖరికి పూర్తి చేయాలి అని ఒక టైం లైన్ పెట్టుకున్నాం. అన్ని అనుకూలిస్తే ఖచ్చితంగా అనుకున్న సమయానికి కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి భూగర్భ డ్రైనేజీ బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఈ 12% ఉందో అది జూన్ 22 నాటికి ఈ సంవత్సరం జూన్ కల్లా పూర్తి చేయాలి ఒక నిర్ణయం తీసుకున్నాం. మీ అందరి సహకారంతో అది కూడా పూర్తవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ సప్లై ఇప్పుడు ఏదైతే కార్పొరేషన్ మొత్తం కవర్ కాదు, కొన్ని ప్రాంతాల్లో కవర్ కావాల్సి ఉంది. ఆ కవర్ కానటువంటివన్నీ కూడా అటు గౌరవ మంత్రి గారు నారాయణ గారు, రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ గారు, పార్లమెంట్ సభ్యులు గోపాల్ రెడ్డి గారు చర్చించుకొని యుఐడిఎఫ్ పథకంలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ యుఐడిఎఫ్ పథకంలో ఆ మిగిలిపోయినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఎక్కడెక్కడైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కవర్ కాలేదు, ఎక్కడెక్కడైతే వాటర్ సప్లై కవర్ కాలేదు అవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అవి కూడా పూర్తవుతాయి. త్వరలోనే టెండర్లు పిలుస్తున్నారు, పూర్తవుతాయని మీకు మీ అందరికీ తెలియజేస్తూ మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది. ఇకపోతే అమృత్ 2 ఈ పథకం ద్వారా మనకు వాటర్ సప్లైకి కాకుండా సరఫరా దాదాపు 86 కోట్లు నిధులు శాంక్షన్ అయ్యి టెండర్లు కూడా పూర్తయి పనులు ప్రారంభమవుతాయి. అదేవిధంగా తాగునీటి పథకానికి యుఏడిఎఫ్లో 114 కోట్లతో టెండర్లు పూర్తయి త్వరలోనే పనులు ప్రారంభిస్తారు. ఇవన్నీ కూడా పబ్లిక్ హెల్త్ ద్వారా పనులు చేపట్టడం జరుగుతుంది. అమృత్ 2 ద్వారా ఈ సివరేజ్ పథకానికి 187 కోట్ల రూపాయలు నిధులు మంజూరైన. ఇదే కాకుండా యుఏడిఎఫ్ 2 110 కోట్లు త్రాగునీటికి, భూగర్భ డ్రైనేజ్ 262 కోట్లు, మొత్తం కలిపి 824 కోట్ల రూపాయలతో అటు అమృత్ పథకం కావచ్చు, యుఏడిఎఫ్ కావచ్చు కొన్ని టెండర్లు పూర్తయి అగ్రిమెంట్లో స్టేజ్లో ఉన్నాయి, కొన్ని అగ్రిమెంట్లు కూడా అయిపోయినాయి, కొన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి. రాబో రోజుల్లో దాదాపు 824 కోట్ల రూపాయలతో ఈ పనులు ప్రారంభించుకోబోతున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. అజెండాలో పోయే ముందు ఏదైతే ప్రధానంగా ఈ
దోమలకు సంబంధించి ఇప్పటి వరకు గత మాసంలో ఒక నెల రోజుల పాటు ప్రతి వారం గౌరవ మంత్రులు నారాయణ గారు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, ఇతరులు అనేక మార్లు అధికారులందరితో సమీక్ష చేశారు. ఏదన్నా లేని రోజు ఏదన్నా ఆదేశాల మీద ఏదైనా కూడా వచ్చి పార్టిసిపేట్ చేసేది చూస్తాం. మన కార్పొరేషన్కి ఈ యొక్క శానిటేషన్ సంబంధించి బాబు కార్పొరేటర్ లేని బయటికి వెళ్ళమ్మా, బయటికి పోమ్మా, కార్పొరేటర్ కావాలి బయటికి పో, బయటికి పో, కార్పొరేటర్ కావాలి సంబంధించి ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇది పూర్తి స్థాయిలో పూర్తయితే దీంతో పాటు నగరం గుండా అనేక పాలన కాలువలు 12 కాలువలు ప్రధానంగా పోతున్నాయి. ఇవన్నీ కూడా గౌరవ మంత్రి గారు, గౌరవ శాసనసభ్యులు